సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనము స్థాపించబోయే సంస్థకి ఇన్వెస్టర్స్ గురించి ఈ ప్రోగ్రామ్ ఈ వీడియో నేను తీస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి సంస్థని మనము స్థాపించాలనుకుంటున్నాం అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సో యాక్చువల్గానే లాస్ట్ ఇయరే మనము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ మనం ఏం ప్లాన్ చేసామంటే పిల్లల్ని వేరే స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి వేరే స్కూల్స్లో సో పిల్లల్ని మన దగ్గరే ఉంచుకొని సో అట్లీస్ట్ 7-8 అవర్స్ మనతో ఉంటే 7, 8, 9, 10 ఈ 4 years వాళ్ళు కంప్లీట్ అయ్యేటప్పటికీ అడ్వాన్స్డ్ సిలబస్లో పూర్తి ప్రావీణ్యతను పిల్లలకిచ్చి తర్వాత ఇంటర్మీడియట్ +1, +2 కూడా మనతోనే వాళ్ళని ఉంచుకొని అప్పుడు కేవలం రోజుకి 2-3 ప్రాక్టీస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ నీట్ ఎగ్జామినేషన్లో కానీ సెలెక్షన్ చాలా ఈజీ అవుతుంది అనే ప్లాన్లో మనం యాక్చువల్గా ఉన్నాము. కానీ వేరే స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి మన దగ్గర పిల్లల్ని ఉంచుకోవటము అది లీగల్గా ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ ప్లాన్ మనము వదిలేసాము. ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న ప్లానింగ్ ఏమంటే మనమే ఒక కొత్త రికగ్నిషన్ని తీసుకొని అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లిటరలీ ఏ స్కూల్. సో ఆ స్కూల్లో 6th, 7th, 8th, 9th, 10th సో ఈ 5 years పిల్లలు కంప్లీట్ అయ్యేటప్పటికి సో డైలీ వాళ్ళు ప్యూర్ అడ్వాన్స్డ్ సిలబస్ మీద ఒక 4 years 4 hours 5 hours వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ దే కెన్ మాస్టర్ ఆల్ ద సిలబస్. 5 years లోపల టోటల్ సిలబస్ని వాళ్ళు మాస్టర్ చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మనతోనే ఉండి సో డైలీ 1-2 ప్రాక్టీస్ పేపర్స్ లేదా 3 ప్రాక్టీస్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడము. సో డౌట్ వచ్చిన టాపిక్ అంతా వాళ్ళే డెమో ఇచ్చుకుంటూ వెళ్ళటము. ఈ మెథడ్లో సెలెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ వై సో కేవలం ఇంటర్మీడియట్లో కాన్సన్ట్రేట్ చేయడం కన్నా కూడా సో స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషన్ ఇవ్వటం వల్ల సెలెక్షన్ రేట్ అనేది 95 to 100% వరకు రీచ్ అవుతుంది. ఒక యావరేజ్ విద్యార్థికైనా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్కైనా కూడా మనము సెలెక్షన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇటువంటి స్కూల్స్ ఉన్నాయా భారతదేశంలో అంటే లేవనే చెప్పాలి మనం. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద స్కూల్స్ ఏవి తీసుకున్నా కూడా అందులో అడ్వాన్స్డ్ సిలబస్లో 20% సిలబస్ మాత్రమే కంప్లీట్ చేయగలరు కానీ 100% సిలబస్ కంప్లీట్ చేయటము ఇంతవరకు అయితే జరగలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ లెవెల్ చెప్పే టీచర్స్ లేకపోవటం మొదటి కారణము. రెండోటి వచ్చేసి అంత మీరు సిలబస్ని ఎక్కించాలంటే టీచర్లకు చాలా ఓపిక ఉండాలి, మాస్టర్కి ఇంకా చాలా మేనేజ్మెంట్కి ఇంకా చాలా ఓపిక ఉండాలి. అది ఈ డబ్బు కోసం మాత్రమే పనిచేసే సంస్థలో అది జరగదు. క్లియర్? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై వీ వాంట్ టు స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. మొట్టమొదటి రీజన్ ఇది. సో రెండవ రీజన్ తీసుకుంటే పిల్లవాడు విద్యా సంస్థలోకి ఎంటర్ అవ్వకముందు మనిషిగానే ఉంటాడు. ఎంటర్ అయ్యి బయటికి వచ్చేటప్పటికి అతను ఒక మిషన్గా అన్నా మారిపోతున్నాడు లేదా మీరు ఫీల్ అవ్వనంటే ఒక గాడిదగా మారిపోతున్నాడు అనమాట. మిషన్ అంటే ఏమి? అందులో మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఇన్స్టాల్ చేస్తుందో అదే రన్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ అలా తయారవుతున్నారు. ఓకే, మీరు వింటూనే ఉంటారు పేపర్లలో ఎటువంటి అప్లికేషన్ స్కిల్ ఈవెన్ ఐఐటీలో చదివి బయటకు వచ్చిన విద్యార్థిలో కూడాను అప్లికేషన్ స్కిల్ లేదంటే మన విద్యా వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిందే. అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఎమ్ సేయింగ్. సిమిలర్లీ గాడిదని ఎందుకన్నానంటే గాడిద చాలా మంచిదే పాపం. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యానిమల్. ఓకే, చాలా బరువు వస్తుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. కానీ దాన్ని మనం మనిషి అని అనలేము. ఎందుకు? మనిషి అనే పదం మానవత్వం అనే పదంతోనే బయటకు వచ్చింది. తెలుగు మాస్టర్లు అడిగితే చెప్తారు. సో మానవత్వం అంటే పక్కవాడు బాధపడుతుంటే మనము అంతో ఇంతో సహాయం చేయటం మానవత్వము. క్లియర్? వాడి బాధను మన బాధగా అనుకోవడము మానవత్వము. క్లియర్? సో సెన్సిటివ్నెస్ అది మనిషికి ఉండాల్సింది. ఆ సెన్సిటివ్నెస్ అన్నది విద్యా సంస్థలో చేరకముందు విద్యార్థికి ఉంటుంది, చేరి బయటకు వచ్చిన తర్వాత అది ఉండటం లేదు. క్లియర్? సో ఇటువంటి విద్యా సంస్థను కూడా మనం ఏమన్నా కొంచెమన్నా మార్చగలమా అని ఆలోచించే మేము మా హైలీ పెయిడ్ జాబ్స్ సుమారుగా మాకు 1.5 lakhs శాలరీ ఉండేదండి. సో అటువంటి శాలరీస్ని వదిలేసి ఇక్కడికి వచ్చే సంస్థను ప్రారంభించడం జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ బిగ్ స్టెప్. ఓకే, సో ఇటువంటి స్కూల్స్ స్టార్ట్ చేసి సో పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ ఆల్సో సో దట్ దే గెట్ ఎ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ దేర్ కెరియర్, ఇన్ దేర్ పర్సనల్ వాట్ యు కాల్డ్ ఇన్ దేర్ పర్సనాలిటీ ఆల్సో. సో ఇది మనము ఈ సంస్థను స్థాపించడానికి గల ముఖ్య కారణము.
సో ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది, అది నాకు చెప్పటం ఇష్టం లేదు, బట్ ఈ వీడియోలో తప్పనిసరి కాబట్టి చెప్తున్నాను. సో మూడో కారణం ఏమంటే ద సిచ్యువేషన్ ఆఫ్ ద టీచర్ ఇన్ ప్రజెంట్ డేస్. సో గురువు అంటే అక్కడ ఉండాలి, కానీ గురువు ఎక్కడో ఉన్నాడు. సో మేబీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో టీచర్ యొక్క ఇమేజ్ని అలా డిస్ట్రాయ్ చేయటము ఇది ఒక మెయిన్ రీజన్ అని నేను అనుకుంటా ఉన్నాను. సో టీచరు తన మనస్సుతో టీచ్ చేసినప్పుడు మాత్రమే అటువంటి విద్యార్థి బాగుపడతాడండి. అదర్వైజ్ అటువంటి విద్యార్థికి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోవటం లేదు. భవిష్యత్తు అంటే కేవలం డబ్బా సంపాదించడం మాత్రమే భవిష్యత్తు కాదు కదా. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలెత్తుకొని వెళ్ళగలటమే సక్సెస్. ఓకే, అటువంటి సక్సెస్ కేవలము మంచి గురువుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మంచి గురువులు లేరా? డెఫినెట్గా ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు టీచ్ విత్ దేర్ హార్ట్. సో వాళ్ళ మనసుతో టీచ్ చేయటము వాళ్ళకి ఇప్పుడు సాధ్యం అవ్వటం లేదు, బికాస్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్. క్లియర్? సో అటువంటి టీచర్ అనే వృత్తిని కూడా మనము ఆ ఇమేజ్ని కూడా డెవలప్ చేయగలుగుతామా అనేది ఇంకొక ఆలోచన. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ విచ్ కెన్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఓకే, సో దేర్ ఫోర్ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో మొట్టమొదటి సంస్థకి స్థాపించాల్సిన వ్యవస్థకి ఒక 30-34 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే 30-35 lakhs ఇన్వెస్ట్మెంట్ మినిమం అవుతుంది స్కూల్ రికగ్నిషన్కి. సో అలాగే బిల్డింగ్ చిన్న ఒక 10 room బిల్డింగ్ వేసుకోవటానికి, దాని మెయింటెనెన్స్కి. సో వీ రిక్వైర్ మినిమమ్ ఆఫ్ దట్ అమౌంట్. అండ్ ఆల్రెడీ విత్ ఇన్ నిన్ననో మొన్ననో మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. సో మెనీ ఆఫ్ ద టీచర్స్ హ్యావ్ రెస్పాండెడ్. చాలామంది టీచర్స్ రెస్పాండ్ అయినారు. దే ఆర్ రెడీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మై బ్రదర్ ఈస్ రెడీ టు ఇన్వెస్ట్ అరౌండ్ 10-15 lakhs. సో ఇంకొక నా స్నేహితుడు హీఈస్ రెడీ టు ఇన్వెస్ట్ 5 lakhs. అండ్ ఇంకొక నారాయణలో ఒక 20 years అనుభవం ఉన్న ఒక మ్యాథమెటిక్స్ టీచర్. సో ఆయన కృష్ణయ్య గారు అనుకుంటారు. సో ఆయన ఇన్వెస్ట్మెంట్తో పాటు టీచింగ్ కూడా చేయాలని హీస్ ఫీలింగ్, అండ్ హీఈస్ రెడీ టు ఇన్వెస్ట్ 5 lakhs. సో అలా ఇంకొంతమంది 1 lakh, 2 lakhs ఇలా ఇన్వెస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు. సో అండ్ వాట్ ఈస్ ద మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఐ హ్యావ్ కెప్ట్ 5,000 అండి. సో మినిమం 5,000 అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ మ్యాక్సిమం దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. అండ్ ఎక్కువ మందితో మనం తీసుకోలేము. అంటిల్ వి గెట్ ఎ రౌండ్ ఫిగర్, మనకు మొట్టమొదటి సంస్థ స్థాపించడానికి ఎంత అవసరమో అంత మాత్రమే మనము తీసుకుంటాం ఈసారి. దెన్ వీఆర్ గోయింగ్ టు స్టాప్ టేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ పీపుల్. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం మనం ఆ తర్వాత స్టాప్ చేస్తాము. సో ఇది మనకు ఈ సంవత్సరానికి కావాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్. క్లియర్? సో ఆఫ్టర్ దిస్ బ్రాంచ్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్, మనం వేరే బ్రాంచెస్ స్టార్ట్ చేసినప్పుడు దెన్ వీ కెన్ గివ్ వాట్ యు కాల్డ్ ఛాన్స్ టు అదర్ పీపుల్. వేరే ఇన్వెస్టర్స్కి మనము ఛాన్స్ ఇవ్వచ్చు. సో కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకున్నానండి, సో దట్ ఐ మే నాట్ ఫర్గెట్. సో ఐఎమ్ సెయింగ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నమ్మటం ఎలా? సో హౌ కెన్ యూ బిలీవ్ దట్? నేను మిమ్మల్ని ఏమి కోట్ల ఆస్తి అడగటం లేదు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఏ అమౌంట్ ఆఫ్ 30-35 lakhs. సో ఈవెన్ మేము ప్రీవియస్ శాలరీస్తో నేను మా కొలీగ్ వర్క్ చేసిన అది సంవత్సరంలోపు వచ్చే అమౌంటే. బట్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ అన్ ఇన్స్టిట్యూట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ అమౌంట్. సో దేర్ ఫర్ యూ కెన్ బిలీవ్ ఇన్ అస్. అమౌంట్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ వెరీ లెస్. సో రెండో పాయింట్, ఇన్వెస్టర్స్ ఎందుకు అంటే, సో ఒక సంస్థను స్థాపించి మనము ఆ అమౌంట్తో, ఆ రొటేషన్ అయిన అమౌంట్తో వేరే బ్రాంచెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. బట్ వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ 1 institute, 2 institute, 3 institute. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి మాత్రం మనం ప్లాన్ చేయటం లేదు. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ వాట్ యు కాల్డ్ చైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అటువంటి పరిస్థితుల్లో మనకి ఇన్వెస్టర్స్ చాలా ముఖ్యం. సో దీంట్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమంటే, సో ఇన్వెస్టర్స్ పబ్లిక్లో నుంచి వచ్చినప్పుడు ఆ సంస్థ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో ఆ సంస్థ, దాని యొక్క ఐడియాలజీ అవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. క్లియర్? ఒక వ్యక్తి 5,000 rupees ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. సో దట్ పర్సన్ విల్ బికమ్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫ్రీ. అతను ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా మారిపోతాడు. అండ్ మన ఐడియాలజీని పబ్లిక్లోకి తీసుకువెళ్ళటానికి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. క్లియర్? అండ్ మనము కేవలం ఒక వ్యక్తి డెవలప్ అవుతే అది సమాజాన్ని డెవలప్మెంట్ చేసినట్లు కాదండి. అలాంగ్ విత్ ద ఇన్స్టిట్యూట్ టోటల్ సొసైటీ షుడ్ మూవ్ ఆన్. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఇన్వెస్టర్స్.
అండ్ ఇలా నేను నా కొలీగ్స్ కూడా దీన్ని అపోజ్ చేశారండి. మనం చాలా హార్డ్ వర్క్ చేసి ఇన్వెస్టర్స్కి డబ్బులు ఇవ్వటం ఎందుకు అంటే, మీరు ఒక సంస్థ గురించి ఆలోచిస్తున్నారు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ వితౌట్ ఇన్వెస్టర్స్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. సో దట్ ఈస్ ద రీజన్ విచ్ ఐ హ్యావ్ సెడ్ దమ్. ఓకే, సో అది ఇన్వెస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు. సో థర్డ్ పాయింట్, మెమరీ కార్డ్ అయిపోయిందండి, ఒక్క నిమిషం. సో అదండి, ఇన్వెస్టర్స్ మనకు ఎంతమంది ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉంటే మన ఐడియాలజీ ప్రజల్లోకి అంత ఫాస్ట్గా వెళ్తుంది. నెక్స్ట్ మనము ఎక్కువ సంస్థల్ని స్థాపించాలన్నా కూడా అది కేవలం ఇన్వెస్టర్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఓకే, సో మూడో పాయింట్ నమ్మకం అవుతుందని. వాట్ ఈస్ ద బిలీఫ్? నమ్మకం ఏంటి? క్లియర్. సో ఒక స్కూలు ముఖ్యంగా విజయవంతం అవ్వటానికి దాని ముఖ్య కారణము దాని ఫ్యాకల్టీ. ఓకే, సో స్కూల్ లెవెల్లో అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, ఇక మీదట జరగదు కూడా ఎక్కడ కూడా. సో ప్యూర్ అడ్వాన్స్డ్ లెవెల్ ఫ్యాకల్టీతో మనం స్కూల్ లెవెల్ ప్రోగ్రామ్ రన్ చేయటం అనేది ఇట్ విల్ ప్రొడ్యూస్ వండర్స్. అది చాలా మంచి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ సంస్థ కేవలము డబ్బు కోసము పనిచేసే సంస్థ కాదు. డబ్బు కోసం కూడా డెఫినెట్గా చేస్తున్నాము, కానీ దీని ముఖ్య ఉద్దేశం డబ్బు అయితే కాదు. ఓకే, తర్వాత మంచి ఐడియాలజీ, మంచి టీచర్సు ఉన్న సంస్థ ఎప్పటికైనా సక్సెస్ అవుతుందనేది మన నమ్మకము. సో డబ్బు, హౌ డిస్ట్రిబ్యూట్ మనీ, డబ్బు పంచుకోవటం ఎలా? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. సో మొత్తం ఖర్చులంతా పోయి వాట్ ఎవర్ మే బి ద అమౌంట్ ఈస్ ద ప్రాఫిట్. ఫస్ట్ ఇయర్ నుంచి, మొట్టమొదటి సంవత్సరం నుంచి, సో ప్రాఫిట్గా ఖర్చులన్నీ పోయి మనకు ప్రాఫిట్గా ఉన్న డబ్బు ఇన్వెస్టర్స్కి 50%, మేనేజ్మెంట్కి 50% డివిజను సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంటు ఎంతైనా అనుకోండి. సో వాట్ ఎవర్ మేబీ ది ఇన్వెస్ట్మెంట్ 35 lakhs 40 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత మనం అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ జాయిన్ అవుతే 100 into 40,000 ఒక్కొక్క విద్యార్థికి మనము తక్కువ ఫీజు మనం పెట్టలేమండి. ఇట్ షుడ్ బి మినిమం 40,000 బికాస్ ఆఫ్ ద ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్. సో మినిమం ఒక్కొక్క విద్యార్థి దగ్గర మనము మినిమం 40,000 ఫీజు తీసుకొనిదే ఈ సంస్థ మనము రన్ చేయలేము. సో 40 into 100 వేస్తే ఎంత అవుతుంది? 40 lakhs అవుతుంది. 40 lakhs అవుతుంది. ఓకే, సో ఈ 40 lakhsని మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తే 20 lakhs 20 lakhsగా వస్తుంది. ఓకే, సో ఇందులో ఇంకొక 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వీటి వల్ల టోటల్ 120 స్టూడెంట్స్ అనుకుంటే, సో ఈ 20 మంది విద్యార్థుల వల్ల మనకు ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, సో వేరే మనం అపాయింట్ చేసుకున్న టీచర్స్కి ఇవ్వాల్సిన చిన్న చిన్న శాలరీస్ కానివ్వండి. ఓకే, అలాగే పిల్లల్ని సూపర్వైజ్ చేయడానికి ఉన్న సూపర్వైజర్స్ని కానివ్వండి, సో అలాగే టైపిస్ట్లని, ఓకే, అకౌంటెంట్స్ని, రిసెప్షనిస్ట్ని, వీళ్ళంతా శాలరీ కూడా ఇందులో వెళ్ళిపోతుంది 20-25 మెంబర్స్ ఎక్స్ట్రా పీపుల్తో. సో ఈ మిగిలిన 40 lakhs, ఈ 20 lakhs మేనేజ్మెంట్ అంటే మెయిన్ కోర్ టీమ్ ఎవరైతే సంస్థను స్థాపిస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. సో ఈ రిమైనింగ్ 40 lakhs వచ్చేసి ఇన్వెస్టర్స్కి వెళ్తుంది, అంటే 50-50 పార్ట్నర్షిప్. క్లియర్. సో ఈ 40 lakhs కూడా ఒకే వ్యక్తి, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా ఎంతుందో, ఇన్వెస్ట్మెంట్ ఎంతుందో, సో ఒకరే ఇన్వెస్ట్ చేస్తే టోటల్ అమౌంట్ అతనికే వెళ్ళిపోతుంది, అలాగనమాట. ఓకే, సో డివిజన్ ఈస్ వెరీ సింపుల్ హియర్. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ ఇన్వెస్ట్మెంటు 40 lakhs అనుకోండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ 40 lakhs, దెన్ ఇఫ్ ఐ గెట్ దీస్ 120 స్టూడెంట్స్, దెన్ 20 lakhs మనకు ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. అంటే ₹1 ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ నుంచే ₹0.5 రావటం స్టార్ట్ చేస్తుంది. అంటే మినిమం ₹5,000 ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ₹2,500 ఫస్ట్ ఇయర్ నుంచే రావడం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే వీ షుడ్ హ్యావ్ ఎ మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ 120 people. ఆ స్ట్రెంగ్త్ ఉంటే నేను ఈ అమౌంట్ చెప్తున్నాను. సో ఇంతకన్నా తక్కువ ఉంటే ఫస్ట్ ఇయర్ మనకి అమౌంట్ కూడా తక్కువ వస్తుంది, ఇంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి ఎక్కువే వస్తుంది. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్లానింగ్, అండ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫర్ లైఫ్ లాంగ్. ఆ తర్వాత పర్సంటేజ్ పెంచడము తగ్గటము ఏమీ ఉండదు. సో దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్
ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఈవెన్ ఫర్ ఎ మినిమమ్ అమౌంట్ ఆఫ్ 5,000 రూపీస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ బాండ్, ఒక రిటర్న్ అగ్రిమెంట్ వాళ్ళకి ఇస్తాము. అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ మనీ. ఇన్వెస్టర్స్ యొక్క హక్కులు, వాళ్ళకున్న రైట్స్ ఏమి, సో వాళ్లకు ఈ డబ్బు డిస్ట్రిబ్యూషన్లో తప్పితే మిగతా ఎటువంటి వాటిలో కూడా దే విల్ హ్యావ్ అబ్సల్యూట్లీ నో రైట్స్. సో ఎటువంటి డెసిషన్ మేకింగ్ హక్కులు కూడా వాళ్లకు ఉండవు. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద ప్రాఫిట్ కమ్స్ దే కెన్ చెక్ ఆల్ ద పర్టికులర్స్. సో మన ఎక్స్పెండిచరు మొత్తం వాళ్ళు చెక్ చేసి ఆ అమౌంట్ని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, వచ్చిన అమౌంట్ని తీసుకువెళ్ళచ్చు. అంతకు మించి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ టైప్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ఎయిదర్ డెసిషన్ మేకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్స్. ఓకే, సో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎనీబడి. కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా, సో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా అంతో ఇంతో చేంజ్ చేయగలము, చేస్తాము, చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దే కెన్ ఇన్వెస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్లాన్ బేసికలీ. ఓకే, సో నేను ఐ షుడ్ హ్యావ్ మిస్డ్ మెనీ టాపిక్స్. సో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనుకుంటున్నారో దే షుడ్ ఇన్ఫార్మ్ మీ విత్ ఇన్ 1 month అండి. బికాస్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఆర్ విత్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ 2 or 3 days ఓన్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద డీటెయిల్స్ ఆఫ్ గెట్టింగ్ రికగ్నిషన్. దెర్ ఈస్ ఆల్రెడీ 1 person హూ ఈస్ రెడీ టు గివ్ రికగ్నిషన్. ఒక వ్యక్తి మనకు ఆల్రెడీ ఉన్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్ని మనకు రికగ్నిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇఫ్ హీ ఈస్ నాట్ విల్లింగ్, ఆయన ఇవ్వకపోయినా సరే, దెన్ బేసిక్ ప్రాసెస్ నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ 2-3 days. సో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దే షుడ్ ఇన్ఫార్మ్ మీ ఆన్ మై వాట్సాప్ నంబర్. దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్, ఆర్ దే కెన్ కాల్ ఆల్సో. బట్ ఎక్కువసేపు నేను మీతో మాట్లాడలేకపోవచ్చు బికాస్ ఆఫ్ మై క్లాసెస్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి పంపించండి. అండ్ దట్ షుడ్ బీ ఆల్సో విత్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ 1 month. ఓకే, అండ్ ఇంట్రెస్ట్, మీరు ఇచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ₹1 కూడా ఇవ్వటం జరగదు. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ టు గివ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. సో కేవలం ఎప్పటి నుంచి అయితే రిటర్న్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ప్రతి సంవత్సరము అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ వన్స్ ఇన్స్టిట్యూట్ ఈజ్ గ్రోన్, మీరు ఎప్పుడు కావాలన్నా మీ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ను మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడాను మీకు ఎంత ఫ్రీ అమౌంట్ ఉంటే, స్పేర్గా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి అని ఇట్ ఈస్ మై సజెషన్ టు యూ. ఓకే, సో మీరు అప్పు చేసి బ్యాంక్లో వడ్డీ కట్టి అటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా ఫస్ట్ మంత్ నుంచి అయితే రిటర్న్స్ రావు. ఓకే, ఫస్ట్ మనం పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ రన్ అవ్వాలి, స్టూడెంట్స్ అందులో జాయిన్ అవ్వాలి, అప్పుడు మనకు అమౌంట్ వస్తుంది. క్లియర్? సో మీ దగ్గర స్పేర్గా ఉన్న అమౌంట్, సో దట్ యూ కెన్ గివ్ మీ, అండ్ దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్, కాల్ టు దిస్ వన్. క్లియర్మా? సో దేర్ ఫోర్ ఈ మంచి ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సో రెస్పాండ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సో దట్ I can go for the next proceedings. Thank you.